హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 23 ఏప్రిల్ 2026. నిఫ్టీ నెగిటివ్లో క్లోజ్ ఉంది. 205 పాయింట్స్ మైనస్లో 24,173 దగ్గర క్లోజ్ అయింది. సో నిఫ్టీ 50 స్టాక్స్లో 18 స్టాక్స్ పాజిటివ్గా ఉంటే 32 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో పాజిటివ్గా ఉన్న స్టాక్స్లో టాప్లో ఉంది డాక్టర్ రెడ్డి ల్యాబ్. సో ఈరోజు స్ట్రాంగ్ మొమెంటం చూసాం. రెడ్డి ల్యాబ్లో దాదాపుగా 10% పెరిగింది, 9.37% పెరిగింది 1330 దగ్గర. సో మనం టెక్నికల్గా చార్ట్ చూస్తే ఈరోజు లో ఆల్మోస్ట్ 1220 నుంచి 1330. సో ఇది స్ట్రాంగ్ ర్యాలీ. పుల్ బ్యాక్స్ ఏదైనా ఇస్తే ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. అయితే హైయర్ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. 1358, 1360 లెవెల్ దగ్గర మాత్రం టెక్నికల్గా కొంత రెసిస్టెన్స్ ఉంది ఈ స్టాక్లో. అదేవిధంగా సిప్లా కూడా పెరిగింది ఈరోజు 5.63%. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లోయర్లో నుంచి కొంచెం రికవరీ కనిపించింది. తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్, అపోలో హాస్పిటల్, కోల్ ఇండియా, నెస్లే, ఓఎన్జీసీ ఇవన్నీ కూడా పెరిగిన స్టాక్స్. లూజెస్లో ఉన్న స్టాక్స్ అంటే బాగా పడిపోయిన స్టాక్స్లో ట్రెండ్ టు టాప్లో ఉంది, 4.13% డౌన్ అయింది. తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్, M&M, ఎస్బీఐ లైఫ్, టెక్ మహేంద్ర, టాటా మోటార్, ప్యాసింజర్ వెహికల్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీ 50కి డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూద్దాం. ఇది నిఫ్టీ 50 డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇవన్నీ కూడా మనం నిన్న వేసుకున్న లెవెల్స్. సో 24,353 దానికన్నా కింద ఓపెన్ అయింది ఈరోజు. ఓపెన్ అయింది కానీ మళ్ళీ కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళింది. సో ఆల్మోస్ట్ మన 50 డిఎంఏకి దగ్గరలోకి వచ్చింది కానీ టెస్ట్ చేయలేదు. అక్కడి నుంచి అగైన్ ఫాల్ అయిపోయింది. సో క్లోజింగ్ వచ్చి ఆల్మోస్ట్ మనం డే లో దగ్గర క్లోజ్ అయ్యాం 24,173. ఈరోజు లో వచ్చి 24,134. ఇప్పుడు కొంచెం వీక్నెస్సే ఉండొచ్చు మార్కెట్లో. మనం లాస్ట్ వీడియోలో అనుకున్నట్టుగా కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ లాంటిది, కొంత కన్సాలిడేషన్ లాంటిది జరగచ్చు. ఇప్పుడు 24,100 నుంచి 24,045 ఈ జోన్ నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. ఎలాంటి ట్రేడ్ చేయొద్దు ఆ జోన్లో, ఎందుకంటే అక్కడి నుంచి కొంత బౌన్స్ కావడానికి అవకాశం ఉంది కానీ ఆ బౌన్స్ స్ట్రాంగ్ ఉండకపోవచ్చు. సో ఎక్స్పైరీ మనకు దగ్గరలో ఉన్నాం, మన పొజిషన్స్ ఏమైనా ఉంటే మాత్రం క్లోజ్ చేసేసుకోవచ్చు. అయితే ఇప్పుడు పొజిషనల్ ట్రేడ్కి పెద్దగా ఆపర్చునిటీ లేదు, ఇంట్రాడేలోనే ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి మనకి గ్యాప్ ఏరియా ఉంది. గ్యాప్ ఏరియా లోయర్ లెవెల్ వచ్చి 23,880, అదే మన కీ లెవెల్. సో ఆ లెవెల్ కన్నా పైన ఉన్నప్పుడు ఏదైనా స్ట్రాంగ్ డిప్ వస్తే అది షార్ట్ టర్మ్ బయింగ్ ఆపర్చునిటీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ డే క్లోజింగ్ 23,880 కన్నా కింద అయితే మాత్రం అక్కడి నుంచి ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో ఇక్కడ కూడా సేమ్ లెవెల్స్ మెయింటైన్ అవుతుంది. మనకి 56,336 మనకి టెక్నికల్గా సపోర్ట్ అనుకున్నాం. సో దానికన్నా క్లోజింగ్ బేసిస్లో దానికన్నా కింద క్లోజ్ అయింది. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 55,920. బ్రేక్ అయితే మన కీ లెవెల్ 55,430ని టెస్ట్ చేయొచ్చు. అండ్ హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ ఇప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 56,950, తర్వాత 57,400. ఇవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటాయి. ఓవరాల్గా ఇది కూడా కొంత కన్సాలిడేట్ కావచ్చు. మేబీ అరౌండ్ 55,300 నుంచి 56,900 మధ్యలో కన్సాలిడేట్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. ఈరోజు జరిగిన స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 54, షార్ట్ బిల్డప్లో 151, లాంగ్ అన్వైండింగ్ 7 స్టాక్స్, షార్ట్ కవరింగ్లో 5 కనబడుతున్నాయి. ఇందులో లాంగ్ బిల్డప్ ఉన్న స్టాక్స్లో గ్లెన్మార్క్ టాప్లో ఉంది. తర్వాత మ్యారికో, పాలసీ బజార్, జైడస్ లైఫ్, బిహెచ్ఈఎల్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, తర్వాత మ్యాన్కైండ్ ఫార్మా, అదాని గ్రీన్, ఎంసీఎక్స్ ఇవన్నింటిలో కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తుంది. అదేవిధంగా షార్ట్ బిల్డప్లో ఎన్బిసిసి, యునోమిండా, క్రాంప్టన్, ఆల్కెమ్, తర్వాత గోద్రెజ్ సిపి, ఏపీఎల్ అపోలో, బ్రిటానియా, హ్యావెల్స్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా షార్ట్ బిల్డప్లో కనిపించాయి. అయితే మనం ఇప్పుడు రెండు స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఇందులో మనం ఫస్ట్ తీసుకునే స్టాక్ వచ్చి గ్లెన్మార్క్. గ్లెన్మార్క్లో ఈరోజు 4.82% ప్రైస్ పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బాగా పెరిగింది. 48% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. సో మనం లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉన్న స్టాక్ అది. సో దానికి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది గ్లెన్మార్క్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఒక స్ట్రాంగ్ మొమెంటం ఈరోజు స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లాగా తీసుకోవచ్చు. మనం 2,275ని బ్రేక్ చేసి 2,335 దగ్గర క్లోజ్ అయింది ఇది. సో ఏదైనా పుల్ బ్యాక్స్ ఇస్తే ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్
ఇప్పుడు హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ 2400 దగ్గర ఉంది. ఇప్పుడు మనం 2335 దగ్గర ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అయితే పుల్ బ్యాక్ ఇస్తే అరౌండ్ 2280 ఆ లెవెల్కి వచ్చినప్పుడు దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. 2153 కన్నా కిందకి వెళ్తే వీక్నెస్ రావచ్చు స్టాక్లో. హైయర్ లెవెల్లో 2400 దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవి టెక్నికల్ లెవెల్స్. ఈ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి మ్యారికో. మ్యారికోలో కూడా ఈరోజు ఒక బ్రేక్అవుట్, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. సో 771 ఆర్ 772 దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత 778 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ హైయర్ సైడ్ 790 దగ్గర ఉంది. 789, 792 ఈ జోన్ ఇది. సో ఈ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. దీంట్లో కూడా ఒక పుల్ బ్యాక్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. సో ఏదైనా ఇంట్రాడేలో చిన్న డిప్ ఇచ్చి లోయర్ లెవెల్కి వస్తే మాత్రం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. వీక్నెస్ ఓన్లీ మనకి 754 కన్నా కిందకు వెళ్తే వీక్ కావచ్చు స్టాక్. సో దీన్ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకుని హైయర్ లెవెల్లో 790 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ కోసం చిన్న ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది మ్యారికో. సో ఈ ట్రేడ్ ప్లాన్ ఏంటి, లెవెల్స్ ఎట్లా చూస్తాము, ఎక్కడ ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు మా ట్రైనింగ్ ప్రోగ్రాంలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.